తమరు నా కారులోకి ఎలా వచ్చారు? తలుపు తీసుకుని వచ్చాను. అది సరే, తమరి బండిలో ఎక్కడున్నారు అని. సీటు మీద, మీ పక్కన. అది కాదు నా ఉద్దేశం. మరేమిటి మీ ఉద్దేశం? అదే ఏం లేదు. ఇంతకీ తమరు ఎక్కడికి వెళ్తున్నట్టు? మీరెక్కడికి వెళ్తున్నట్టు? విశాఖపట్నం. ఎందుకు? అక్కడ హాస్పిటల్ ఉంది. ఓహో, పిచ్చి ఆసుపత్రి. అమ్మ బాబాయ్, కారాపండి, నేను దిగిపోతాను. నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడికి కాదులే. అయితే పర్వాలేదు. అబ్బా, చాలా బాగుంది మీ ఇల్లు. మీరు బాగా డబ్బున్నారనుకుంటా. అలాగే కనిపిస్తుంది. కనిపించేంత నిజం కాదు. నువ్వు మాత్రం ఎలా కనిపించావు ఆ రోజున? ఏ రోజున? అదే ఆ రోజున. ఓహో, ఆ రోజున. అవునవును. ఎలా కనిపించాను? ఎలా కనిపించేదేంటి? అచ్చం ఇంగ్లీష్ దోస్తలాగా డ్రెస్ వేసుకుని, 10 డబ్బాల ఫేస్ పౌడర్ ముఖం అంతా పులుముకుని, మూతి నిండా లిప్స్టిక్ వేసుకుని. నేనా? లేకపోతే నేనా? ఇప్పుడు మాత్రం ఏంటి వేషం? వేషం ఏ? ఈ వేషానికే? ఈ వేషం నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎలా ఉన్నానా? బజార్లో డోలు వాయించుకుంటూ ఆడుకుంటూ ఉంటారే దొమ్మరాడు, అలా ఉన్నా. నా ఏంటి, నేను దొమ్మదాన్నే. మళ్ళీ నన్ను ఫూలు చేయాలని చూస్తున్నావా? నా మాట విని మర్యాదగా మా నాన్నగారు అమ్మగారు వచ్చే లోపుగా ఈ వేషం తీసేసి చక్కగా చీర కట్టుకో. చీర? ఇది బాగుంది కదా. షట్ అప్. కమ్ ఆన్. ఇది మా చెల్లెల గది. ఆమె పెళ్ళి అత్తవారింటికి వెళ్ళింది. ఆ పేరు వల్ల ఆమె చీరలు ఉంటాయి. నీకు నచ్చిన చీర తీసుకుని కట్టుకో. కట్టుకోనా? కట్టుకుంటారు. దీన్ని కేట్ అంటారు. కేట్? కేట్ కాదు, స్కేట్. స్కేట్. సేట్? సేటు కేట్ కాదు, స్కేట్. స్కేట్ అంటారు. స్కేట్. స్కేట్. గాడ్ సేవ్ ఇట్స్ బెటర్. దీన్ని కాళ్ళకి కట్టుకుని నడుస్తారు. నడుస్తారు? నడవరు, జారుతారు. జారుతారు. చేస్తారు. మా నాన్నగారు అమ్మగారు వచ్చారు. వెంటనే చీపుడు వస్తారు. Skate. Skate.